నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చుకొని కారు పార్టీని ఖతం చేశామంటూ సంబరపడ్డ హస్తం శ్రేణులకు ఈ వ్యవహారం గుదిబండగా మారింది. హర్షుణ్ణి నమ్ముకొని పురుషుడిని వదులుకున్నట్లు తయారైంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆటంకాగంగానే నిజంగా కాంగ్రెస్ లో చేరలేదంటూ కాకమ్మ కథలు చెప్పి అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు జంపు జిలానీలు తంటాలు పడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ కు ఇలాంటి కబుర్లు చెప్పి కాలం వెల్లబుచ్చాలనుకోవచ్చు, కానీ నియోజకవర్గాల్లో మాత్రం హస్తం కార్యక్రమాల్లో రెబల్స్ దర్శనమిస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలకేమో డుమ్మా కొడుతున్నారు. అయినప్పటికీ తామంతా కారులోనే ఉన్నామంటూ స్పీకర్ కు లేఖలు రాయడంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ మినహా మిగతా ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దీంతో తెలంగాణ సభాపతికి సైతం మరకలంటిస్తున్నారు బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, అసలు ఈ 10 మంది పార్టీ ఫ్రాంప్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే 7 అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇంకా మిగిలిన 3 విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది? డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి, అంటే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. అంత వింత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పీకర్ దగ్గరికి వచ్చేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, బీఆర్ఎస్ ఎల్పీకి మా ఫండ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ఏమో నియోజకవర్గాల్లో, జిల్లాల్లో అదేవిధంగా కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మీటింగ్లకు కానీ, బీఆర్ఎస్ సమావేశాలకు కానీ ఎక్కడ కూడా హాజరవ్వట్లేదు. వీళ్ళదంతా వింత ధోరణి కనబడుతుంది. క్షేత్రస్థాయిలోనేమో మేము కాంగ్రెస్ అంటున్నారు, అధికార పక్షం పార్టీ మాది, పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికే మేము కాంగ్రెస్లో చేరామని క్షేత్రస్థాయిలో చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాతనేమో మేము బీఆర్ఎస్లో ఉన్నాము, బీఆర్ఎస్ ఎల్పీకి మా ఫండ్ పోతుందనేమో ఇటు స్పీకర్ దగ్గర చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా 7 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. గూడెం మైపాల్ రెడ్డికి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్కు, కృష్ణమోహన్ రెడ్డికి, తెల్లం వెంకట్రావుకు, దానం నాగేందర్, అరికపూడి గాంధీ, కాలయ ఆదాయ, ఈ 7 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. అయితే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్, ఈ ముగ్గురి మాత్రం పెండింగ్లో పెట్టారు. అయితే ఇప్పుడు జగిత్యాల చూసుకున్నట్టయితే పరిస్థితి పచ్చగడ్డిలో అగ్గిపుల్లేస్తే బగ్గు అన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఓవైపు జీవన్ రెడ్డి, మరోవైపు సంజయ్, మధ్యలో పచ్చగడ్డి వేస్తే అగ్గిపుల్ల వేస్తే బగ్గువన్న వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైరి పక్షాలుగా ఉన్నారు. మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు సంజయ్, జగిత్యాల నుంచి. జీవన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే జీవన్ రెడ్డి ఓడిపోయారు, సంజయ్ గెలిచారు. ఇప్పుడు సంజయ్ ఏమో ఏకంగా నాదే కాంగ్రెస్ పార్టీ, నేనే కాంగ్రెస్లో ఉన్నానని జిల్లాలో చెప్పుకుంటున్నాడు, అదేవిధంగా నియోజకవర్గాల్లో చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జీవన్ రెడ్డి నాకు సంబంధించినటువంటి వాళ్లకు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్లకు టికెట్లు ఇవ్వాలని జీవన్ రెడ్డి కొట్లాడుతున్నాడు. లేదు నా అనుచరులకు టికెట్లు ఇవ్వాలనేది ఈయనే కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తకే టికెట్ ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా గాంధీ భవన్లో మున్సిపల్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కు సంజయ్ హాజరయ్యాడు. సంజయ్ ఎట్లా హాజరవుతాడు? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం కాంగ్రెస్లో చేరిండు అన్నాడు, కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవట్లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, కానీ పార్టీలో ఎందుకు భాగస్వామ్యం అవుతాడు? అంతర్గత మీటింగ్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎందుకు వస్తాడు అనేది కూడా ఏకంగా గాంధీ భవన్లో అంతర్గత సమావేశం జరుగుతా, ఆ సమావేశం నుంచి జీవన్ రెడ్డి కూడా బయటకు వచ్చిండు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు ఏమో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉంటాము, ఫిరాయింపులను ప్రోత్సహించాము, ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొస్తామనేది కూడా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. తెలంగాణలో ఇక్కడ ఫిరాయింపులు చేస్తున్నారు, ఇది పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ఒక స్టాండ్ అయితే తీసుకోవట్లేదు కాంగ్రెస్. మరి వీళ్ళు ఫిరాయించిర్రా అని చెప్పట్లేదు, లేకపోతే ఫిరాయింపు చేయట్లేదని చెప్తేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ బహిరంగ సభలకు కూడా అటెండ్ అవుతున్నారు. ఏ రకంగా అటెండ్ అవుతారు అనేది కూడా కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా టెక్నికల్గా స్పీకర్ అయితే
వీళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాలకు వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ మీటింగ్ జరుగుతలేరు, పార్టీ ఆఫీసులో మీటింగ్ జరుగుతలేరు, ఎక్కడ కూడా ఏం జరిగినా కానీ వెళ్ళట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో వీళ్ళు ఎట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవుతారనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యే, ఒక సభ్యుడు పార్టీ మారడానికి నిర్ధారించవలసిన అంశాలను కొన్ని చూద్దాం. ఒకటి, రాతపూర్వకంగా సభ్యుడు నేను పార్టీ మారుతున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వలేదు. అదేవిధంగా విప్పును ఉల్లంఘించాలి, కానీ అలా ఉల్లంఘించిన సందర్భం లేదు. 2/3 విలీనం కావాలి. ఈ 3 కోణాలు చూసుకున్నట్టే ఇవి ఏవి లేవు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ టెక్నికల్గా తీర్పిస్తున్నాడు. ఈ తీర్పునే లొసుగుగా తీసుకొని అసెంబ్లీ దగ్గరనేమో మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు, అదేవిధంగా గ్రౌండ్లోనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ ఎందుకంటే ఇందులో మౌనంగా ఉండడము, ప్రేక్షక పాత్ర వహించడం ఎందుకు చేస్తుందంటే కాంగ్రెస్కు పోటాపోటీ సీట్లతోనే మొన్న గెలిచింది. 64 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. కాబట్టి 10 మంది ఫిరాయింపు చేసిన వాళ్ళపైన కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. అటు పిసిసి అధ్యక్షుడు కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ఏం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్లో ఏరినా చెప్పట్లేదు, చేరలేదా చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు సంఖ్యాబలంగా కాంగ్రెస్ 64 ఉంది కాబట్టి ఈ 10 మంది ఇందులో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళను చేరలేదని ఏం నిర్ధారించకుండానే మౌనంగా ఉండడం వల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా, కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళను ఫిరాయింపు చేసిర్రు, వీళ్ళను అనర్హత వేటు వేయాలి అనేది కూడా బీఆర్ఎస్ 3 రకాలుగా వెళ్ళవచ్చు. ఒకటి, స్పీకర్కు ఫిర్యాదు చేయడం. 2, కోర్టుకు ఫిర్యాదు చేయడం. 3వది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడము, వీళ్ళు ఫిరాయింపులు చేశారనేది కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళడం. ఈ 3 అంశాలు ఒకవైపు కోర్టుకి వెళ్ళిర్రు, అఫిడవిట్ దాఖలు చేసిర్రు, అదంతా జరిగింది. అదేవిధంగా స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిర్రు. అదేవిధంగా వీళ్ళంతా కూడా పార్టీ మారిర్రు, మా గుర్తు మీద గెలిచిర్రు, కాంగ్రెస్కి వెళ్ళిర్రు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి, అంటే బీఆర్ఎస్ చేసేటి అన్నీ చేస్తుంది. కానీ ఇక్కడ స్పీకర్దే నిర్ణయం ఉంటుంది, స్పీకర్ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తొందరగా వీలైనంత సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ ఆదేశించింది. అయితే స్పీకరు 3 ఎమ్మెల్యేల పైన మాత్రమే పెండింగ్లో పెట్టాడు. ఆ 3 ఎమ్మెల్యేల పైన మాత్రమే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ కడియం శ్రీహరి, దానం నాగేందర్, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ పైన, ఈ 3 పైన పెండింగ్ పెట్టాడు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఫిరాయింపులు బీఆర్ఎస్లోనే ఉన్నారని ఓవైపు స్పీకర్ తీర్పిచ్చిన, క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, మీటింగ్లో పాల్గొంటున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా కానీ పాల్గొంటారు. అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. ఇదంతా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయినా కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యులు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి అంతర్గత మీటింగ్లలో కూడా వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ కూడా తలనొప్పిగా మారబోతుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో కడియం శ్రీహరి పైన ఇందిరా నిలబడ్డది, అక్కడ వాళ్ళిద్దరికి పడట్లేదు. అదేవిధంగా ఇక్కడ గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద సరిత యాదవ్ నిలబడ్డది, వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు అసలే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు వస్తే మరి వీళ్ళు ఎవరికి ఇస్తారు? వీళ్ళకు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్కు ఉన్న పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తారా, లేకపోతే 10-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తారా? ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం కూడా అంతే. ఓవైపు ఏమో జీవన్ రెడ్డి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్తో పనిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవలు అందించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి టికెట్లు ఇవ్వాలనేది జీవన్ రెడ్డి అంటున్నాడు. అదేవిధంగా సంజయ్, నా అనుచరులు నాకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వాలని సంజయ్ అంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వైరుధ్యం అనేది కాంగ్రెస్లో కనబడుతుంది, కాంగ్రెస్లో ఈ యొక్క గ్యాప్ కనబడుతుంది, రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన. మరి ఓవైపేమో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిండు 7 ఎమ్మెల్యేలకు, మరోవైపేమో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అంటున్నారు. మరి ఎట్లా వెళ్ళబోతుంది? ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు, ఏ రకంగా సమన్వయం చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తిగా మారబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.
కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుక ఓడిందన్న చందంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా